మూడో విడత పాలన ఈసారి 370 సీట్లు భారతీయ జనతా పార్టీకే పక్క ఎన్డీఏ కూటమికి 400 కంటే ఎక్కువ సీట్లు వస్తాయి నెక్స్ట్ కూడా మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి దీంతో పాటు ఆయన అన్నది ఏంటంటే 1000 ఏళ్ల గురించి ఈయన మాట్లాడుతూ ఉన్నారు మోదీ గారు విజన్ 2020 చూసాం చంద్రబాబు నాయుడు గారిది విజన్ 2047 చూసాం అది కూడా చంద్రబాబు నాయుడు గారిది ఇప్పుడు ఏమిటి మోదీ విజన్ 3024 1000 ఏళ్ళు ఇంకా 3024 అంటే బీజేపీ ఎత్తుగడ ఏంటి నరేంద్ర మోడీ ఎత్తుగడ ఏంటంటే 1000 ఏళ్ళ గతం 1000 ఏళ్ళ భవిష్యత్తు మధ్యలో ఈ రోజు గురించి చర్చించకూడదు ఈరోజు నిరుద్యోగం ఎందుకు పెరిగింది మాట్లాడకండి ఈరోజు అసమానతలు ఎందుకు పెరిగాయి మాట్లాడకండి ఈరోజు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి మాట్లాడకండి ఈరోజు అంతర్జాతీయ చమురుదలు తగ్గినా పెట్రోల్ డీజిల్ ఛార్జీలు ఎందుకు తగ్గించడం లేదు మాట్లాడకండి 2014తో పోలిస్తే పెట్రోల్ డీజిల్ ధరలు ఈ స్థాయిలో ఎందుకు పెరిగాయి మాట్లాడకండి సో ఈ రాష్ట్రాలకు హక్కులపైన దాడి జరుగుతుంది మాట్లాడకండి అంటే ప్రస్తుతం గురించి చర్చించకండి ప్రస్తుతం గురించి చర్చించి ప్రస్తుతం ఆధారంగా ఓటింగ్ ఉండకూడదు అంటే తమ ఎదురుగా ఉన్న వాస్తవాన్ని కాకుండా ఇమాజినేషన్ ఆధారంగా ఎమోషన్ ఆధారంగా ప్రజలు ఓటు వేయాలి అన్నది మోడీ లక్ష్యం 1000 ఏళ్ల గతం ఎమోషన్ 1000 ఏళ్ల భవిష్యత్తు ఇమాజినేషన్ అంటే ఎమోషన్ అండ్ ఇమాజినేషన్ ఆధారంగా రాజకీయ సమీకరణ చేయాలి అన్నది మోడీ లక్ష్యం ఎందుకంటే ప్రజెంట్ ఆధారంగా ప్రజల తీర్పు చెప్పకూడదు అని అందులో ఆ ఎత్తుగడలో భాగమే 1000 ఏళ్ల భవిష్యత్తు గురించి మాట్లాడతారు 1000 ఏళ్ల గతం గురించి మాట్లాడతారు ప్రజలు 1000 ఏళ్ల గతం ఆధారంగా ఓటు వేయాలి 1000 ఏళ్ల భవిష్యత్తు పైన ఆశిస్తూ ఊహిస్తూ కలలు గంటూ ఓటు వేయాలి అంటే ఒక ఎన్ని పోలింగ్ బూత్కు పోయినప్పుడు ఈరోజు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏవీ గుర్తు రాకూడదు వారి గుర్తు రావాల్సింది ఏంటి అంటే 1000 ఏళ్ల భవిష్యత్తు ఎంత గొప్పగా ఉండబోతోంది భారతదేశానికి అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ఓటరు పోలింగ్ బూత్కు వెళ్ళినప్పుడు ఆయనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదని గుర్తు రావద్దు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించింది గుర్తు రాకూడదు విభజన హామీలు అమలు కానిది గుర్తు రాకూడదు అమరావతి గుర్తు రాకూడదు వారు 1000 ఏళ్ల భవిష్యత్తు గురించి తీపి కళ్ళలు కంటూ పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేయాలి తెలంగాణలో ఓటింగ్కు వెళ్ళేవారు తెలంగాణలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా ఎందుకు జాతీయ హోదా రాలేదు తెలంగాణ హైదరాబాద్ నగరానికి ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఎందుకు రద్దు చేశారు ఎందుకు బయ్యారన్ స్టీల్ ప్లాంట్ రాలేదు ఎందుకు ఆయుష్ సెంటర్ హైదరాబాద్ కాక గుజరాత్కు పోయింది ఎందుకు హైదరాబాద్లో పెట్టిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ పోటీగా గుజరాత్లో మరొకటి వచ్చింది ఎందుకు ఒక్క IIIT కానీ ఒక్క మెడికల్ కాలేజ్ కానీ ఒక్క నవోదయ స్కూల్ కానీ తెలంగాణకు ఇవ్వలేదు ఇవేవి గుర్తు రాకూడదు 1000 ఏళ్ల భవిష్యత్తు గురించి అందమైన కలలు గంటూ 1000 ఏళ్ల గతం గురితో పులకరించిపోతూ తెలంగాణలో ప్రజలు ఓటింగ్ వేయాలి ఇది కదా కోరుకునేది అందుకరికే ప్రజెంట్కు మర్చిపోవాలంటే ఏం చేయాలి గతమెంతో ఘనకీర్తి కలవాడా అని పాట పాడుకోవాలి భవిష్యత్ అంతా నీదే అని పాట పాడుకోవాలి అందువల్ల వర్తమానం గురించి ప్రజల ఆలోచనల రాకూడదని ఉండటానికి గ్లోరియస్ పాస్ట్ అండ్ గ్లోరియస్ ఫ్యూచర్ వాట్ అబౌట్ ప్రజెంట్ అనేదే చర్చ రైట్ సార్ ఇండియా కూటమిని గెలిపిస్తే రిజర్వ్